అమెరికాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఒక రాంగ్ క్లెయిమ్ చేసింది భారతదేశం మీద. భారతదేశంలో ఓటర్ టర్న్అవుట్ పెంచేందుకు అమెరికాలోని యుఎస్ ఎయిడ్ ప్రోగ్రాం వాళ్ళు $21 మిలియన్ ఇవ్వాలని అనుకున్నారని, దాన్ని తాము వచ్చి ఆపేశామని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ చెప్పిందనమాట. దానికి సంబంధించి మోడీ గారి ఎకనమిక్ అడ్వైజర్, మన ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్ సంజీవ్ సన్యాల్ చాలా క్రిటికల్గా ట్వీట్ చేశారనమాట. ఇది చాలా తప్పు, అసలు ఎవరికి $21 మిలియన్ మీరు ఇచ్చారు మాకు చెప్పండి అని చెప్తూ ఆయన ఒక ట్వీట్ చేశారు. అంతేకాదు, బంగ్లాదేశ్ సంబంధించి బంగ్లాదేశ్లో పొలిటికల్ ల్యాండ్స్కేప్ బాగు చేయడం కోసం $29 మిలియన్ కూడా ఈ అమెరికా నుంచి యుఎస్ ఎయిడ్ నుంచి వస్తుందని చెప్పి డాజ్ క్లెయిమ్ చేయడాన్ని తప్పుబట్టారనమాట. నేపాల్ని బాగు చేయడానికి, ముఖ్యంగా నేపాల్లోని ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడానికి $29 మిలియన్ కూడా మేము ఇస్తున్నామని చెప్పి అమెరికా అంటుందని, ఇవన్నీ తప్పుడు మాటలని చెప్పి ఇండియాలో జరుగుతుందన్నమాట. అసలు దీనికి సంబంధించి యుఎస్ ఎయిడ్ ప్రోగ్రామ్ ఇండియాలో ఎలక్షన్ ఇంటర్వెన్షన్ ఎలా అయింది, ఓటర్ టర్న్అవుట్ పెంచడానికి యుఎస్ ఎయిడ్ ప్రోగ్రామ్ వాళ్ళు మాకు డబ్బులు ఇస్తున్నారా, ఇవి ఎంతటి తప్పుడు వ్యాఖ్యలు అని చెప్పి ప్రభుత్వం తరఫున చాలామంది అంటున్నారు. ఒకవేళ అపోజిషన్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఒకవేళ ఇండియాలో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ తేవడానికి యుఎస్ ఎయిడ్ వాళ్ళు ట్రై చేస్తున్నారా, ఇలాంటి అనుమానాలు కూడా వస్తాయని చెప్పి కొంతమంది అంటున్నారనమాట. ఓవరాల్గా మనం యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ యుఎస్ ఎయిడ్ గురించి మాట్లాడుకోవాలంటే, రీసెంట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ వాళ్ళు అమెరికాలో, మీకు తెలుసు అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనేది ఇలాన్ మస్క్, వివేక్ రామస్వామి వీళ్ళందరి సలహాల మేరకు గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అమెరికాలో తగ్గించడానికి గవర్నమెంట్ సలహాలు ఇచ్చే ఒక ఆర్గనైజేషన్ అనమాట, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని చెప్పి. వీళ్ళు యుఎస్ ఎయిడ్ని కంప్లీట్గా ఆపేయమని చెప్పారంట. దీనికి సంబంధించి కొన్ని రోజుల పాటు యుఎస్ ఎయిడ్ని కంప్లీట్గా పాజ్ చేసింది డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం. యాక్చువల్లీ ప్రపంచంలో కాస్త కొన్ని ప్రోగ్రామ్స్ సపోర్ట్ చేసే యుఎస్ ఎయిడ్ ఇప్పుడు పూర్తిగా పని ఆపేసింది అనమాట. పూర్తిగా ఎయిడ్ ఇవ్వటం మానేసింది. ఇప్పుడు మనకు తెలుసు అమెరికాలో గవర్నమెంట్ మొత్తం కూడా బిజినెస్ మెన్ చేతిలో ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఒక బిజినెస్ మెన్, వివేక్ రామస్వామి ఒక బిజినెస్ మెన్, ఇలాన్ మస్క్ అయితే అందరికంటే పెద్ద బిజినెస్ మెన్. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అమెరికా ప్రభుత్వంలో కాస్ట్ కటింగ్ ఎలా చేయాలి, ఎక్స్పెండిచర్ ఎక్కడ తగ్గించాలి చాలా ఆలోచిస్తున్నారన్నమాట. ఈ టైంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఇండియా మీద ఒక ఫాల్స్ క్లెయిమ్ చేసింది. ఇండియాలో ఎలక్షన్స్లో అంటే భారతదేశంలో ఎన్నికల్లో ఓటర్ టర్న్అవుట్ పెంచడానికంట అమెరికాలో యుఎస్ ఎయిడ్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారంట. దీనికి సంబంధించి ఇండియా పెద్దగా క్వశ్చన్ చేస్తుందన్నమాట. ఎవరికి ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎలా ఇచ్చారు అని చెప్పి మన ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్ సంజీవ్ సన్యాల్ గారు క్వశ్చన్ చేస్తున్నారనమాట. దాంతోపాటు ఒకవేళ అపోజిషన్ పార్టీకి సపోర్ట్ చేయడానికి ఇచ్చారా, ఈ విషయం కూడా అడుగుతున్నారు చాలామంది. ఇవన్నీ పక్కన పెడితే ఇండియా మీద ఇలాంటి కామెంట్స్ రావడం ఇది ఫస్ట్ టైం కాదు. జార్జ్ సోరోస్ అని చెప్పి ఒక బిలియనియర్ ఇన్వెస్టర్ అనమాట. ఈయన కూడా ఇంతకుముందు చాలా వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పైన, మోడీ గారి పైన, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ పైన చాలా క్రిటికల్గా స్పందించారనమాట. జార్జ్ సోరోస్ మీద ఒక అభియోగం కూడా ఉంది, ఈయన అపోజిషన్ పార్టీస్కి ఫండింగ్ చేస్తారు భారతదేశంలో అని చెప్పి. ఓవరాల్గా భారతదేశానికి సంబంధించి, భారతదేశంలోని ఎన్నికలకు సంబంధించి ఎవరి ఇంటర్వెన్షన్ మనం జనరల్గా ఎలవ్ చేయమన్నమాట. కానీ అమెరికాలో ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ వాళ్ళు మాత్రం ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు భారతదేశం పైన. ఇది పక్కన పెడితే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఏదైతే అమెరికాలో ఉందో, వీళ్ళు ఖర్చును తగ్గిద్దామని చెప్పి చాలామంది ఉద్యోగుల్ని అమెరికాలో ఉద్యోగాల నుంచి కూడా తీసేస్తున్నారు. ఫండింగ్ కట్ చేస్తున్నారు, ఇతర దేశాలకి ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు. ఒకటా రెండా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ వచ్చిన తర్వాత అమెరికాలో చాలామంది ప్రజలకు ఒక భయం వచ్చేసింది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో అసలు ఏం జరుగుతుందనే క్వశ్చన్ కూడా వస్తుందన్నమాట. ముఖ్యంగా ఇలాన్ మస్క్ ఏది చెప్తే మనందరూ తెలుసు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఇలాన్ మస్క్ చేతుల మీదుగా నడుస్తుంది అనమాట. ఇలాన్ మస్క్ ఏం చెప్తే అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీలో అదే జరుగుతుంది. ఇలాన్ మస్క్, వివేక రామస్వామి ఇలాంటి వాళ్ళందరూ సలహాలు ఇస్తున్నారనమాట అక్కడ. ఇవన్నీ పక్కన పెడితే అమెరికాలో ఇంతకుముందే పెద్ద చర్చ ఉండేది. అమెరికాలో ఇది పెద్ద ఇష్యూ కూడా. ఒకప్పుడు అమెరికాలో స్పాయిల్ సిస్టమ్ అని ఒకటి ఉండేది. స్పాయిల్ సిస్టమ్ అంటే బ్యూరోక్రాట్స్ని కానీ అడ్వైజర్స్ని కానీ మెరిట్ బేసిస్లో, అంటే వాళ్ళ యొక్క పనితీరుని బట్టి, మెరిట్ని బట్టి, వాళ్ళ యొక్క స్కిల్స్ బట్టి కాకుండా గవర్నమెంట్కి వాళ్ళు ఎంత క్లోజ్గా ఉన్నారు, వాళ్ళు ప్రెసిడెంట్ చాలా దగ్గరగా ఉన్నారు లేదా, వాళ్ళకి నచ్చితే అపాయింట్ చేసుకోవచ్చు అనమాట. అంటే భారతదేశంలో చూడండి, సివిల్ సర్వీసెస్ సెక్రటరీస్ వీళ్ళందరూ కూడా ఒక ఎగ్జామినేషన్, ఒక ప్రాసెస్ ద్వారా, ఒక పద్ధతి ద్వారా వచ్చిన వాళ్ళు. ఇంగ్లాండ్లో కూడా అలానే, బ్రిటన్లో కూడా మెరిట్ సిస్టమ్ ఫాలో అవుతారు. కానీ అమెరికాలో ఒకప్పుడు స్పాయిల్ సిస్టమ్ అని ఫాలో అయ్యేవాళ్ళు. అంటే కొత్తగా ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత మొత్తం అందరు మారిపోతారు. ఈవెన్ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా పాత వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకుంటారు. వాళ్ళు ఎలాంటి ఎగ్జామ్ రాయక్కర్లేదు, వాళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్ ప్రకారం గవర్నమెంట్ చేతుల మీదుగా అపాయింట్ అవుతారు. వాళ్ళకి డైరెక్ట్ అపాయింట్మెంట్స్ అనమాట. దీన్నే స్పాయిల్ సిస్టమ్ అంటారు. అమెరికాలో గత 50-60 సంవత్సరాలుగా ఈ స్పాయిల్ సిస్టమ్ బాగా తగ్గి మెరిట్ సిస్టమ్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన చుట్టూ అడ్వైజర్స్ ఇచ్చేవాళ్ళు, ఆయన చుట్టూ ఉన్న ఫెడరల్ అఫీషియల్స్ వీళ్ళందరూ కూడా స్పాయిల్ సిస్టమ్ ద్వారా అపాయింట్ అవుతున్నారని చెప్పి ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి.